పుక్కట్ల అదే అదే లక్షల పబ్లిసిటీ వస్తుందన్న. ఫైర్ లేదే మీరు పుక్కట్లో వెలుస్తున్నారా? ఒకడు వచ్చి ఇలా కెమెరా ముందు మాట్లాడుతున్నాడంటే వాని అని మాట్లాడతాడు. గోల్డ్ మ్యాన్లు అందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు. అందులో ఎంతమంది నిజమైన గోల్డ్? ఓల్డ్ సిటీ లాంగ్వేజ్ అంటేనే ఇట్లుంటుందా రఫ్ గా? చోర్చింత మారముంత. హైదరాబాద్ సిటీ వేరు, ఓల్డ్ సిటీ వేరు అంటారా? కానీ ఓల్డ్ సిటీ ఒక బ్రాండ్. అంటే చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి అంటారు, ఆంధ్ర బాబు అంటారు, ఇంకా ముగ్గురు లుచ్చా నా కొడుకులు ఉంటారు. డెవలప్మెంట్ చేసిరంటారు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు. 100%. హైటెక్ సిటీ వెళ్ళండి, హైటెక్ సిటీలో ఇప్పుడు కనిపిస్తామని ఎవరు డెవలప్ చేశారు? పవన్ కళ్యాణ్ కూడా నేను తీసుకోను, శాలరీ జీతం కూడా తీసుకోను నేను. అతనికి ఏదో డబ్బు మీద ఆశ ఉన్న వ్యక్తి అయితే అంత పోగొట్టుకోడు, అంత పోరాటం చేయడు, అంత తగ్గి ఉండడు, అన్ని విమర్శలు ఎదుర్కోడు. ఎట్లుంటది అంటారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా? డిప్యూటీ సీఎం కాదు బ్రదర్, సీఎం అనండి. ఇద్దరు సీఎంలా ఏపీకి? తెలంగాణ లేని పరిస్థితి బీఆర్ఎస్ దుకాణము మూసుకుపోద్ది అంటారా? తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ అన్న. అలాగే రెడ్ బుక్ గురించి వినుండొచ్చు మీరు, లోకేష్ రాసుకున్నారు రెడ్ బుక్. దాని గురించి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. శ్రీరెడ్డి కూడా పోతారు జైలుకి. వేస్ట్ది. వాళ్ళ అబ్బాయిని నారా లోకేష్ గారిని బండ బూతులు పప్పు అని శ్రీరెడ్డి కూడా ఇప్పుడు తిడుతుంది కదా జగన్మోహన్ రెడ్డి. ఏడిపోయింది సార్ ఒక రైతు బిడ్డ పోయినాడు, కప్పు గెలుచుకొని వచ్చినాడు, డబ్బులంతా పనిచేస్తా అన్నాడు. ఏడా బాయమ్మ పొక్కలో వంచి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే బ్రో, ఎట్లా ఉన్నారు? బిందాస్. సోషల్ మీడియా యూట్యూబ్ మోస్ట్ ట్రెండింగ్ అంటే మీరే ఉన్నారు. ఎందుకు అట్లా వచ్చింది? ఎట్లా స్టార్ట్ అయింది అసలుకి? ఇంటర్వ్యూలు ఇవ్వడము, అదే దాదాపు 1 month బ్యాక్ నుంచి చూస్తే అన్ని ఛానల్స్లో మీ పేరు కొడితే అన్ని ఛానల్ కవర్ చేస్తారు. అదే ఏదైనా మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడే దాన్ని యూజ్ చేసుకోవాలి. మనం కావాలన్నప్పుడు అది రాదు, వచ్చినప్పుడు మనం దాన్ని అనుభవించాలి, దాన్ని రిసీవ్ చేసుకోవాలి, దానికి సరిపోయేది చేసేసేయాలి. ఓకే, ఎప్పటి పని అప్పుడే, పెండింగ్ పెట్టొద్దు. మోకా దొరికి దాన్ని కవర్ చేసినారు అయితే. అంతే మరి. కుక్కట్లో మోకా దొరికేటప్పుడు ఎందుకు కూకోవాలి? ఒకప్పుడు నాకు కావాలన్నప్పుడు ఎవ్వరు రాలే. నిజమేనా ఇది? నాకు కావాలన్నప్పుడు సినిమా ప్రమోషన్ గానీ యాక్టింగ్ చేసి అదే చెప్తున్నా కదా, ఎవ్వరు రాలే. ఈ రోజు ప్రతి ఒక్కరు వస్తున్నారు. లైన్ కట్టినారా? మరి ఫ్రేమ్ ఉంది కాబట్టి, ట్రెండింగ్ లో ఉన్నా కాబట్టి. ఒకప్పుడు మీరు ఇంటర్వ్యూ ఇద్దామని ఫోన్ చేసినప్పుడు ఇంటర్వ్యూ ఇస్తాను మీ ఛానల్కి అన్నప్పుడు రానోలు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారా? ఇప్పుడు ప్రతి ఒక్కరు అంతకు మించి అంతకు మించి అంతకు మించి పిలిచినోడు వెళ్ళిపోతున్నారా, లేకపోతే వాళ్ళకు డిలే చేస్తున్నారు? లేదు బ్రదర్, మనకు అలాంటి అలవాట్లేదు. వాళ్ళు ఎవరో మనల్ని డిలే చేశారని చెప్పి నాకు డిలే చేయడం నా నేచర్ లోనే లేదు. అది నాకు నచ్చదు కూడా నచ్చదు. ఓకే, అన్ని కనీస రెస్పెక్ట్ ఇస్తా వాళ్ళకు. వాళ్ళు అలా ఉన్నారని చెప్పి మనం ఇలా ఉండకూడదు కదా. మనకు వాళ్ళకి తేడా ఉంటది కదా, వాళ్ళకే అర్థమైపోద్ది. బ్రదర్ మనల్ని అడిగినప్పుడు మనం పట్టించుకోలే, కానీ పిలవగానే వచ్చేసాడు అని చెప్పి వాళ్ళకి అనేది అర్థమైపోద్ది. ఇక్కడ ప్రజెంట్ చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ గెలిచిన తర్వాత ఒకటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మీటింగ్ ఒకటి హైలైట్ గా నిలిచింది. తర్వాత చంద్రబాబు నాయుడు మొన్న ఏపీ నుంచి అంటే బేగంపేట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ రోడ్ షో నిర్వహించారు టీడీపీ వాళ్ళు. ఫుల్ పబ్లిక్ అసలుకి. అంటే బేగంపేట నుంచి వర్షం పడుతున్నా కూడా ఆయన వచ్చి దిగిన కొద్దిసేపటికి వర్షం స్టార్ట్ అయింది. ఆయన కూడా ఫుల్ పబ్లిక్. ఆయన కూడా వర్షంలో అందరికి అభివాదం చేస్తున్నాడు, అందరికి చేయూపుతున్నాడు. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి అంటారు, ఆంధ్ర బాబు అంటారు. ఇంత ఫాలోయింగ్ ఎట్లా వచ్చింది, ఎట్లా ఉందంటారు? ఇంకా 10 మందిలో 3 చెత్తనా కొడుకులు ఉంటారు, ఇంకా 3 లుచ్చా నా కొడుకులు ఉంటారు, ఇంకా 4 మంచోళ్ళు ఉంటారు.
మనం మంచిని మాత్రమే తీసుకోవాలి. ఈరోజు అలా విమర్శిస్తున్నారు. విమర్శించినా కూడా ఇప్పుడు గెలిచింది ఎవరు? అతను ఒకవేళ అలాంటి వ్యక్తి అయితే ఎందుకు గెలుస్తాడు? 4 సార్లు చీఫ్ మినిస్టర్ అతను. ఈరోజు మన సైబర్ టవర్స్ కానీ, హైటెక్ సిటీ కానీ, ఈ ప్రతి ఒక్కదాన్ని చూసినప్పుడు గుర్తుకొచ్చే మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్లో ఎలా పరిపాలన చేసిండు, హైదరాబాద్ని ఎలా మార్చిండు, అంతా ఈ ఘనత మొత్తం చంద్రబాబు నాయుడు గారిదే. పుక్కట్లో దొరికింది అని చెప్పి ఎన్ని పడితే నమ్ముకోలే, ఏది పడితే జైలే. వేలే అంటారా? వేలం ల్యాండ్ వేలా లేలే ఆయన వేసిండొచ్చు. ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. లిమిట్ ప్రకారం చేసుకుంటూ పోవాలి. మరీ దొరికింది కదా అని చెప్పి దిగజారిపోయి మాత్రం చేయలేదు ఆయన. అతను మంచి చేశాడు కాబట్టి ఈరోజు జనసేనాధినేత పవన్ కళ్యాణ్ అన్న గారు, నరేంద్ర మోదీ గారు అతనికి మద్దతుగా వచ్చారంటే అతని వైపు న్యాయం ఉందని అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. సో డెవలప్మెంట్ చేసిరంటారు హైదరాబాద్ చంద్రబాబు 100%. హైటెక్ సిటీ వెళ్ళండి, హైటెక్ సిటీలో ఇప్పుడు కనిపిస్తామని ఎవరు డెవలప్ చేశారు? కేసీఆర్ గారు చేశారా? లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తారేమో తెలియదు. ఎవరు చేశారు? అవన్నీ ఫస్ట్ స్టార్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. గెలిచాడని చెప్పట్లే, మంచి ఎక్కడున్నా తీసుకోవాలని చెప్పి. కానీ ఇప్పటికి అంటున్నావు కదా చంద్రబాబు పెద్దరికం ఏంది తెలంగాణ మీద, గెలిస్తే గెలిచిన ఆంధ్రప్రదేశ్ చూసుకో, తెలంగాణలో నీ పెద్దరికం ఉండొద్దు, చంద్రబాబు గెలిస్తే మళ్ళీ తెలంగాణ ఆంధ్ర కూడా కలిసే అవకాశం ఉంటుందని కొంతమంది అన్నారు. ఇప్పుడు మధ్యలో కూడా చాలా వరకు చంద్రబాబు నాయుడు నుంచి ఇటు నుంచి వెళ్ళిపోయినాడు, ఇటు నుంచి వెళ్ళగొట్టేసినాము, తెలంగాణలో టీడీపీ ఎక్కడ ఉంటుంది తెలుగుదేశం పార్టీ, ఆంధ్ర పార్టీ అని కూడా అన్నారు. సో ఇప్పుడు సీన్ అట్లా కనిపిస్తలేదు అన్నా. ఈరోజు మురిగిన కుక్క రేపు పొజిషన్ బట్టి మొరగకుండా అయిపోద్ది. ఎలా ఉందంటే ఇప్పుడు సమాజం ఏది పొజిషన్లో ఉంటే వాళ్ళ డప్పు కొట్టడం, ఏది పొజిషన్ దిగిపోతే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం. మన సొసైటీ ఎలా ఉందంటే జో దిక్తా ఓ బిక్తా. అర్థమవుతుందా? నువ్వు కాస్త తెలంగాణ వాడివి, ఎస్, నీకు ఎవరు గ్రేట్, ఎవరు గొప్ప నాయకుడు మన ఇష్టం కాదు, కేసీఆర్ చంద్రబాబు ఎవరు గొప్ప నాయకుడు అంటే ఏం చెప్తా అన్న? ఎవరు గొప్ప నాయకులు అని నేను చెప్పను. ఎందుకంటే ఎవరు గొప్ప నాయకులు అనేది జనాలకు తెలుసు. వాళ్ళ అర్హతని బట్టి వాళ్ళు ఎన్నిసార్లు గెలిచారు, ఏమేం చేశారు, ప్రతి ఒక్కరికి తెలుసు. మనం డిసైడ్ చేసి మనం చెప్పకూడదు. తెలంగాణలో ఎట్లుంటుంది ఒకవేళ చంద్రబాబు నాయుడు పార్టీ, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ కనుక పోటీ చేస్తే రెస్పాన్స్ ఉంటుందా? డెఫినెట్లీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు అతను ఆంధ్రాలో అతను ఏవైతే పనులు డెవలప్మెంట్స్ ఏవైతే చేస్తాడో దాన్ని బట్టే ఇక్కడ కూడా ఫలితం ఉంటుంది. ఎందుకంటే హైటెక్ సిటీ ఇంతకు ముందు ఎలా చేశాడు అంతకు మించి ఆంధ్రాని కూడా చేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కలిసి చేద్దాం అనుకున్నారు. చేశారనుకో ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మంచి ఎక్కడ ఉన్నా కూడా దానికి సపోర్ట్ చేస్తారు కదా ప్రతి ఒక్కరు. వాస్తవానికి అప్పుడు ఈ సైబర్ టవర్స్ కానీ హైటెక్స్ కానీ సిటీకి చాలా దూరంగా ఉండే కదా. సిటీ మెయిన్ సిటీ సెంటర్ పంజగుట్ట ఇక్కడ నుంచి చాలా లాంగ్ ఉండే, కొన్ని కిలోమీటర్స్ అనుకో, 15 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా, 10 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. సో అక్కడ సైబర్ టవర్స్ కట్టడంతో ఈ కనెక్టివిటీ అటు కూకట్పల్లి కనెక్టివిటీ కూడా పెరిగింది కదా. సో అంత లాంగ్ విజన్ అయినది, లాంగ్ రన్. ఖచ్చితంగా ఏపీలో కూడా అలాంటి చూడొచ్చు అంటారా? అంతకన్నా ఇంకా బెటర్ చూడొచ్చు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ అన్న ఉన్నాడు, ఒక చేయికి ఇంకో చేయి తోడైంది అనమాట, అంతకు మించి. సో పవన్ కళ్యాణ్ కూడా నేను తీసుకోను, శాలరీ జీతం కూడా తీసుకోను నేను అని కూడా చెప్తున్నాడు. ఆయన శాఖలో డబ్బులే లేవు అసలుకి, ఆయన తీసుకున్న శాఖలో గవర్నమెంట్ లో డబ్బులే లేవు, నేను తీసుకోను అంటున్నాడు. అసలు ఇప్పుడు అతని ఇల్లు నిర్మించబడింది, అతను కట్టుకోలే, అభిమానులు కట్టించారు ఇల్లును. అతనికి ఏదో డబ్బు మీద ఆశ ఉన్న వ్యక్తి అయితే అంత పోగొట్టుకోడు, అంత పోరాటం చేయడు, అంత తగ్గి ఉండడు, అన్ని విమర్శలు ఎదుర్కోడు. పైసా మీద ఆశ లేదు ఆయనకి. ఉన్న దాంట్లో తృప్తి పడ్డం, జనాలకు మంచి చేయడం, ఇది ఒక్కటి మాత్రమే తెలుసు పవన్ అన్నకి. 100% చెప్తున్నా. ఎట్లుంటుంది అంటారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నాడు ఇప్పుడు ఏపీకి? డిప్యూటీ సీఎం కాదు బ్రదర్, సీఎం అనండి, నాటే డిప్యూటీ సీఎం. ప్రతి ఒక్కరి నోట్లో సీఎం అనే
ఓకే, చంద్రబాబు ఉండు కదా ఆల్రెడీ సీఎం. ఎంత చంద్రబాబు నాయుడు గారు ఉన్నా సరే ప్రతి ఒక్కరూ సీఎం అనే అంటున్నారు. ఇద్దరు సీఎంలా ఏపీకి? ఏపీకి ఒక్కడే సీఎం, కానీ జనాల దృష్టిలో ఇద్దరు డిప్యూటీ సీఎం అని మాత్రం ఎవరికి లేదు. ఈవెన్ నాకు కూడా లేదు. డిప్యూటీ సీఎం అని నేను అనుకోవట్లే, సీఎం మే అని అనుకుంటున్నా. సీఎం హోదాలోనే ఉన్నాడు అనుకుంటున్నా. ఎస్, అది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, ఈవెన్ మోదీ గారికి కూడా తెలుసు. ఎందుకంటే ఏ దాన్ని కూడా అతిక్రమించకుండా ఎలా అతను నెరవేర్చుకుంటూ వెళ్ళాలి, ఎలా ఒదిగి ఉండాలి అనేది ఒక బాట ప్రతి ఒక్కరికి చూపిస్తున్నది, ఆల్రెడీ తెలిసిపోతుంది. ఫస్ట్ పింఛన్లు కానీ, దాని తర్వాత ఈ రోడ్ల గురించి కానీ మాట్లాడిండు. ప్రతి ఒక్కటి బ్రదర్ నెంబర్ 1 ప్లేస్కి అయితే ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తారు. ఇది పక్కా రాసి పెట్టుకోండి, డెఫినెట్లీ. ఓకే అన్న, అలాగే రెడ్ బుక్ గురించి వినుండొచ్చు మీరు. లోకేష్ రాసుకున్నారు రెడ్ బుక్, దాని గురించి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ అంట, ఇంకోటంట. దాంట్లో ప్రధానంగా కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, అంబాటి రాంబాబు, రోజా, వల్లభనేని వంశీ, ఇలా చాలా మంది, పేరుని నాని ఉన్నాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మొన్న మనకి అక్కడ చూసుకుంటే పిఠాపురమే అనుకుంటా, కాకినాడకు సంబంధించి చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. సో రెడ్ బుక్ గురించి భయపడుతున్నారు అన్నా. రెడ్ బుక్ లో రాసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఆస్తుల పైన, వాళ్ళ గతంలో వాళ్ళు చేసిన అవినీతి పైన చర్చనే కాదు, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, జైలుకు పోతారనే భయం చుట్టుకుంది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఆ మాట మాట్లాడినాడు. ఏమంటారు దీని మీద అన్నా? ఇప్పుడు మనం ఒకరి మీద ఎలిగేషన్ చేసినంత మాత్రాన, ఇప్పుడు ఒకరిని చంపేస్తా అనే మాట వరుస కన్నంత మాత్రం మనం చంపాము. ఇప్పుడు రెడ్ బుక్ అనేది రాసుకున్నాడు, వాళ్ళు ఒక తప్పుడు పనులు చేశారని చెప్పి తెలిస్తే 100% జైలుకి వెళ్తారు. ఆల్రెడీ తప్పుడు పనులు చేశారు, ప్రతి ఒక్క లుచ్చనా కొడుకు చేశాడు. అది మీకు తెలుసు, నాకు తెలుసు, మొత్తం జనాలకి తెలుసు. అందుకే భయపడి దాక్కుంటున్నారు ఈరోజు ఇంట్లో. ఇలా దాక్కునే పరిస్థితికి వాళ్ళంతటా వాళ్ళు తెచ్చుకున్నారు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పదవి అనేది ఎప్పుడు శాశ్వతం కాదు, కుర్చీ ఎప్పుడు శాశ్వతం కాదు, ఓటమి గెలుపులు సర్వసాధారణం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనం కుర్చీలో ఉన్నాం కదా, హోదాలో ఉన్నాం కదా అని చెప్పి ఎంత పడితే అంత మాట్లాడకూడదు. కొడాలి నాని కావచ్చు, పేర్ని నాని కావచ్చు, దాని తర్వాత అనిల్ యాదవ్ కావచ్చు, అండ్ రోజా కావచ్చు, శ్రీరెడ్డి లపాకి కావచ్చు, ఎవరైనా కావచ్చు. బైరెడ్డి కూడా ఉండు కదా, బైరెడ్డి గురించి వదిలేసేయండి, ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడలేదు కాబట్టి అతని గురించి వదిలేసి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు విమర్శించక తప్పదు బ్రదర్, ప్రతి ఒక్కరు విమర్శలు ఉంటాయి. కానీ ఒకటైతే చెప్తున్నా బ్రదర్, తప్పు చేసినోడు ఎవడైనా సరే ఊసలు లెక్క పెట్టాల్సిందే, జైలుకి వెళ్లాల్సిందే. ఎవరు? శ్రీరెడ్డిని ఆల్రెడీ ఎక్కడెక్కడ దొరుకుతుందా అని చెప్పి చాలా మంది వేటాడుతున్నారు, దొరకట్లేదు. తను ఎందుకు వెళ్ళదు చెప్పండి? ఏం సమాజంలో బతుకుతాము, ఏం లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటాను? ఒక లేడీ అయ్యుండి అంత వర్గర్ లాంగ్వేజ్, అంత గలీజ్ లాంగ్వేజ్. ప్రతి ఒక్కరు ఎవరన్నా సరే ఓకే అంటున్నారా అమ్మాయిని? ప్రతి ఒక్కరు తిట్టే వాళ్ళే, విమర్శించే వాళ్ళే. కొడాలి నానేని ఎవరన్నా సరే ఓకే అంటున్నారా? అతనున్న గుడివాళ్ళలోనే అతని ఇంటి మీద దాడి చేశారంటే ఇంకేముంది అంటే, ఎంత చెడు చేస్తే ఇలా జనాలు తిరగబడాలి? చెడు ఎప్పటికైనా ఓడిపోతుంది, చెడు ఎక్కువ రోజులు నిలబడదు. చెడు పనులు చేస్తే లఫంగి నాకుడికి ఎవ్వడైనా సరే ఏదో ఒక రోజు పనిష్మెంట్, వాని ముసుగు తొలగిపోతుంది. ఇది 100% రాసి చెప్తున్నాను నేను. ఇప్పుడు చెయ్యని నేరానికి చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించారు. ఏమైంది? జైలుకి పంపించినావు, ఎంతెంతో చేసావు, అదే నీకు మైనస్ అయిపోయింది. వీళ్ళకి సింపతి చాలా పెరిగిపోయింది, దానికి తోడు పవన్ అన్న తోడయ్యాడు. ఈరోజు జనాలు ఎన్నుకున్నారు అతన్ని. లంగమాటలన్నీ మాట్లాడేస్తే అయిపోతుందా? అందరితో పైసలు ఇచ్చి తిప్పిస్తే అయిపోతుందా? చూసుకోవాలి వాట్ నెక్స్ట్ అనేది. ఇప్పుడు వాళ్ళు పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు మీరు చేసిన ఏవైతే బావిలో దాచిపెట్టే నిధులు ఉన్నాయో అన్ని తవ్విస్తారు వాళ్ళు. దానికి ప్రతి దానికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక, ఎలా ఎదుర్కోవాలో తెలియక మీరే చెప్తున్నారు కదా,
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాని గురించి డిస్కషన్ చేస్తున్నారు రెడ్ బుక్ అని చెప్పి అవును. వాళ్ళ గుండెలో భయం ఉండింది కాబట్టి దాని గురించి డిస్కషన్ చేశారు. లేకపోతే మనలా కూర్చుంటుంది హ్యాపీగా డూ ఇట్ అని. తప్పు చేశారని వాళ్ళే ఒప్పుకున్నారు. ఏంటండి లాంగ్వేజ్ అంతా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏజ్ కన్నా వాల్యూ ఇవ్వాలి. ఎంత పెద్ద వాల్యూ, ఎంత పెద్ద ఏజ్ అతనిది. అతన్ని బండ బూతులు, వాళ్ళ అబ్బాయిని నారా లోకేష్ గారిని బండ బూతులు పప్పు అని. ఇప్పుడు ఆ రోజా వేస్ట్ది. ఒక ఆడదాని ప్లేస్లో ఉండి, ఒక చిన్న ఆడదాని ప్లేస్లో ఉండి అలాంటి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ అసలు వెంట్రుకు కూడా బీకలేవు మా జగన్ అన్నది, అసెంబ్లీలోకి నువ్వు రావు, 3 పిల్లలు, ఇవన్నీ ఎందుకమ్మా? నీ సంసారమే నీకు చక్కగా లేదు, వేరే వాళ్ళ గురించి నీకు ఎందుకు చెప్పు? ఇప్పుడు ఎవరి బతుకులు ఏమైనాయి? మీ బతుకులు రోజు మీద పడ్డాయి. అంటే లగెత్తుకుపోతున్నాయి తిరుపతికి. ఇప్పుడు పోతావా? పోగలుగుతావు జనాల్లోకి? ముఖం ఉందా నీకు? కొన్ని కోరి తెచ్చుకోవడం ఇదే అంటారు. ఎప్పుడు పదవి శాశ్వతం కాదు. ఇప్పుడు ఎలా ఫేస్ చేస్తారో చేయండి. పవన్ కళ్యాణ్ అన్నని ఎలా ఫేస్ చేస్తారో చేయండి. చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఫేస్ చేస్తారో చేయండి. నారా లోకేష్ గారిని ఎలా ఫేస్ చేస్తారో చేయండి. ఓకే, మీ పార్టీలోనే రజనీ గారు, విడుదల రజనీ గారు చిలకలూరుపేట లూజ్ స్టాక్ చేసింది అతను? చేయలేదు. ఎక్కువ కేతిరెడ్డి గారు లూజ్ స్టాక్ చేశారా? చేయలేదు. విమర్శలు చేసిన వాళ్ళు మొత్తం ప్రతి ఒక్కరూ రెడ్ బుక్కి బలైపోవాల్సిందే. 100% చెప్తున్నాను. అనవసర విమర్శలు చేసిన వాళ్ళందరూ 100% చెప్తున్నా. రెడ్ బుక్ అనేది ట్రూ, రాసుకోవడం అనేది ట్రూ. దాంట్లో ఉన్న రెడ్ బుక్ లో ఉన్న రాసుకున్న ప్రతి ఒక్క నా కొడుకు ఎవ్వడు కూడా తప్పించుకోడు. వాళ్ళు తప్పు చేస్తే, తప్పు చేయకపోతే బరాబర్ మీరు జనాల్లో వస్తారు, బరాబర్ కొట్లాడతారు. ఓకే, ఎస్. అలాగే ఇప్పుడు చూసుకుంటే శ్రీరెడ్డి గురించి మీరు తీసినారు కాబట్టి, శ్రీరెడ్డి కూడా ఇప్పుడు తిడుతుంది కదా జగన్మోహన్ రెడ్డి పైన, యాంటీ కామెంట్స్ చేస్తుంది. ఏమంటారు దీని మీద? అన్నీ అయిపోయిన తర్వాత, ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకుంటే ఏమవుతుంది చెప్పు? ఏం కాదు. చేసింది ఎవరు మర్చిపోరు, చూసింది ఎవరు మర్చిపోరు. జనాలకి ప్రతి ఒక్కటి గుర్తుంటుంది. శ్రీరెడ్డి ఏం బీకింది, రోజా ఏం బీకింది, ప్రతి ఒక్కరు ఏం బీకారు, వీడియోస్ అయితే ఉంటాయి కదా. అంత తొందరగా ఎవ్వరూ మర్చిపోరు. ప్రతి ఒక్కరి పంగ వలుతుంది. ఈరోజు వీళ్ళు గెలిచారని చెప్పి వీళ్ళకి సపోర్ట్ చేయడం, ఈరోజు వీళ్ళ పట్టుకొని చేయడం, ఇట్స్ నాట్ కరెక్ట్. ఫస్ట్ టార్గెట్ ని శ్రీరెడ్డికే పెట్టాలి. శ్రీరెడ్డి అలా గతంలో విడుదల రజనీ గురించి కూడా చెప్పింది కదా, జగన్మోహన్ రెడ్డి అన్న జాగ్రత్తగా ఉండాలి దీంతో అని చెప్పి. అప్పుడు చూసినారా మీరు? అది చూసా నేను. అన్న ఒక చిన్న మాట చెప్తున్నా. ఇప్పుడు నేను జనసేనకి అండ్ టీడీపీకి సపోర్ట్ చేస్తున్నా అంటే నాకు వాళ్ళు ఏం డబ్బులు ఇచ్చారా? వాళ్ళే నాకు డబ్బులు ఇవ్వలే. అభిమానం, మంచితనం, నిజాయితీ, వాళ్ళు చేసే పనులు, అందుకోసం ఇక్కడ కూర్చొని వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. శ్రీరెడ్డి లాగానే డబ్బులు తీసుకోలే. డబ్బులు తీసుకొని ఎన్నో లుచ్చ పనులు చేసింది, ఎన్నో లుచ్చ మాటలు మాట్లాడింది. దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను ఇప్పుడు ప్రతి వర్తలాగా మారిపోయినా అంటే ఎవరు వినేటోళ్ళు ఎవరు లేడు. ప్రతి దానికి సమాధానం చెప్పాలి. రెడ్ బుక్ లో నాకు తెలిసి ఫస్ట్ పేరు తందే అనుకుంటా. జగన్ గారి తర్వాత ఫస్ట్ పేరు తందే, నెక్స్ట్ టార్గెట్ తనే. చేసిన లంగ పనికి శిక్ష అనుభవించక తప్పదు. పప్ప ఒక చీఫ్ మినిస్టర్ కొడుకు హోదాలో అన్న అతన్ని పప్పుగాడు. చంద్రబాబు నాయుడు గారిని ఏజ్ లేకుండా అన్ని గలీజ్ మాటలు, ఇన్ని విమర్శలు. ఏమవసరం పోయా ఇవాళ ఇంట్లో కూర్చొని దాచుకుంటున్నావు? ఏడికిపోయింది గుద్దల్లా ఏడికిపోయింది? మరి ఇప్పుడు ఎందుకు భయపడి దాచుకుంటున్నావు? ఎందుకు కెమెరా ముందుకు వచ్చి ఇట్లా దాడులు చేస్తున్నారు, లడాలు చేస్తున్నారని ఇంతగానం కథ చేస్తున్నావు? మీరు చేసినప్పుడు అప్పుడు కనిపించలేదా? టీడీపీ ఆఫీస్ పైన దాడి చేసినప్పుడు అవి అన్ని బయటకు వస్తే అందరు పంగలు వలుగుతాయి పక్క. దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగింది అది టీడీపీ ఆఫీస్. ఈ రోజు కూడా వీడియో వైరల్ అయింది. అవునవును అయింది. అంటే థాట్ ఎట్లా వస్తుందో చాలా, అంటే ఒక పార్టీ ఆఫీస్ పైన ఇంకో పార్టీ వాళ్ళు దాడి చేయాలా
అంటే మనది ఎక్కడ కూడా జరగలే అనుకుంటే ఇప్పటి వరకు ఉమ్, ఒక పార్టీ ఆఫీస్ పైన, అది కూడా మెయిన్ పార్టీ ఆఫీస్, ఉమ్, కేంద్ర కార్యాలయం. ఉమ్. టీడీపీ ఒక నేషనల్ పార్టీ అయితే దాని మెయిన్ ఆఫీస్, పార్టీ ఆఫీసు. అన్న అక్కడ దాడి చేసిన వాళ్ళని పక్కన పెడితే దాడి లేడీస్ కూడా పోయినారు దాడి. అదే 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 బ్రదర్, దాడి చేయించిన వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇగో, నేను చెప్తేనే మీరు చేస్తారు, మా అంతటి మేము వచ్చి మేము చేయము. చెప్తేనే అంటే దీంట్లో నాని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఏదంటే అది చేసేసేవారా మేము చూసుకుంటామని ధైర్యమే బట్టి వాళ్ళు చేశారు. కానీ మొన్న జనసేన అని టీడీపీ వాళ్ళు చేశారు, కానీ వాళ్ళకి చెప్పలే వీళ్ళు మీరు ఇలా చేయండి అని చెప్పలే. వాళ్ళు ఇన్ని రోజులు చేసిన దానికి కడుపు రగిలిపోయి ఒక్కసారి పొజిషన్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అని అండ ఉంది, మా పార్టీ గెలిచింది టీడీపీ అని చెప్పి వాళ్ళకి చెప్పకుండానే వెళ్ళి వేసేసారు మొన్న దాడి. అన్ఫార్చునేట్లీ జరిగింది, వాళ్ళు కావాలని ఫిక్స్ చేసిన దాడి అది. కార్యాలయం మీదకి పోయి చేయడం అంటే ఎంత సపోర్ట్ ఉంటే చేయాలి, వాళ్ళు ఎంత రౌడీలు అయితే చేయాలి, ఎంత బరిదగించిన వాళ్ళు అయితే చేయాలి. అలా బరిదగించిన నా కొడుకులు కాబట్టి జనాలలో దింపేశారు. ఓకే, టు బి ఫ్రాంక్. తర్వాత చాలా మంది యూటర్న్ తీసుకున్నట్టు కనబడుతుంది మనకు. పంచు ప్రభాకర్ యాక్టివ్గా ఉంటుండే ఆయన సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో లైవ్ ఇచ్చి. అన్న ఇప్పుడు ఎవడు సోషల్ మీడియాలో యాక్టివ్ లేడు భయ్యా, అంతే వాళ్ళకి అర్థమైపోయింది సీన్. వైసీపీ వాళ్ళు అర్థం అయిపోయింది వాళ్ళకి. ఈ పంచు ప్రభాకర్ యూటర్న్ ఏం తీసుకున్నారంటారు? చెప్పలేము ఎవరి ఆలోచన ఎలా ఉంటుందో, మనం ఎవరిని ఎప్పుడైనా చూసినారా ఆయన వీడియోలు మీరు? చూసా. ఎట్లుంటాయి వీడియోలు? ఇక ఎందుకు మనం చెప్పుకోవడం, తెలుసు ఆల్రెడీ ఎవరికైతే అన్ని చెప్పాలో అని చెప్తున్నా కదా. ఇక నోరిప్పితే ఇక వాళ్ళ పురాణమే మొత్తం బూతుల పురాణం అని చెప్పి ఒక సినిమా తీయొచ్చు. అలాగే బోరుగడ్డ అనిలు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి సై అంటే తండ్రి కొడుకులు ఇద్దరిని లేపేస్తా అని చెప్పిండు. భయ్యా మురిగే కుక్క ఎప్పుడు కరవదు, ఎవడైనా సరే. కరిసే కుక్క మురగదు, సైలెంట్గా దాని పని చేసుకొని వెళ్ళిపోతుంది. నేనైతే దాన్నే నమ్ముతా. కరిసే కుక్కనా మురిగే కుక్కనా? కరిసే కుక్కని నేను నమ్ముతా, మురిగే కుక్కని నేను నమ్మను. పట్టించుకోను. ఎందుకంటే మనం చేయాలనుకుంటే చేసేస్తాం, చెప్పం, పక్కన కూడా చెప్పాల్సిన అవసరం లే, స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లే, చేసేస్తాడు. మరి ఇప్పుడు ఏమైంది? మరి నువ్వు కాపాడుకో ఇంకా జనాల నుండి, టీడీపీ కార్యకర్తల నుండి, జనసేన కార్యకర్తల నుండి, అండ్ మీరు ఎంతమందికి అయితే ప్రాబ్లం క్రియేట్ చేశారో వాళ్ళందరి నుంచి ఫస్ట్ మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎంత మీరు దాచుకున్నా కూడా మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. కటకటాలు లెక్క పెట్టాల్సిందే. మీరనే కదా తప్పు చేసిన ఏ నా కొడుకైనా సరే కటకటాలు లెక్క పెట్టాల్సిందే. ఒక్కొక్కసారి మనం చేయని తప్పుకు కూడా కటకటాలు వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది, కానీ తొందరగా బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మొన్న వేశారు, ఏమైంది? వచ్చేసాడు బయటికి. ఇది ఏమన్నా ప్రూవ్ అయింది? అది అన్న ప్రూవ్ ఏమో అవలే, తప్పు చేయలే కాబట్టి బయటకు వచ్చేసాడు. అంతమంది మద్దతుగా నిలిచారు. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, అందుకే అన్ని సీట్లు వచ్చినాయంటారా? అంతే. ఆబ్వియస్లీ, అఫ్ కోర్స్ 100%. ఆయన అరెస్ట్ అయినప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఒక ట్వీట్ పెట్టిండు, రాత్రి బాగా ఎంజాయ్ చేసిన షోని చూసి చాలా కామెడీగా ఉంది అని చెప్పి ఒక ట్వీట్ పెట్టిండు. తర్వాత ఐటీ ఎంప్లాయీస్ విప్రో దగ్గర ధర్నా చేస్తే చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రం అండి, ఆ రాష్ట్ర రాజకీయాలు ఆ రాష్ట్రంలో చూసుకోవాలి, ఆయన అక్కడ అరెస్ట్ అవుతే ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తారు అన్నాడు. ఏమంటారు దాని మీద? మీరు ఏమనుకున్నారు అప్పుడు? అన్నా సరే, ఆ రాష్ట్రంలో అరెస్ట్ చేస్తే మీకు యుఎస్ నుంచి కూడా అతనికి సపోర్ట్ వచ్చింది. అవును. మరి యుఎస్ నుంచి ఎందుకు సపోర్ట్ వచ్చింది? ఎందుకు అంతమంది రెస్పాండ్ అయ్యారు? హైదరాబాద్ అనే పక్కన పెట్టేసి యుఎస్ వాళ్ళు కూడా ఎందుకు సపోర్ట్ చేశారు? అతను ఒక జెన్యున్ వ్యక్తి కాబట్టి, ఎంతో చేశాడు కాబట్టి అందుకు అంతమంది సపోర్ట్ చేశారు. ఎవడో ఒకడు ఏదో ట్విట్ పెట్టిందని, ఎవడో ఒకడు హ్యాపీగా ఉన్నా అని చెప్పి, అధికారంలో ఉన్నా అని చెప్పి అనేసారు. ఇవాళ అధికారం పోయింది. ఇప్పుడు ట్విట్ చూద్దాం, ట్విట్ పెట్టు. ఎందుకంటే మంచి చేసేవానికి ఒక్క జాగాలో కాదు, 4 దిక్కుల సపోర్టింగ్ ఉంటుంది. ఇప్పుడు పోయారు కదా
మొన్న కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 6 మంది ఉమ్. అమాస వస్తుందని చెప్పి ముందే అర్ధరాత్రి 1:00కు అనుకుంటా అమాస అర్ధరాత్రి 1:30కి జాయిన్ అయిపోయినారు. ఇంకా అయిపోతుంది కాంగ్రెస్ లో. ఇంకా ఇంకా నిన్న ఒక ఎమ్మెల్యే జాయిన్ అయ్యిండు, లేలే ఇంకా బీభత్సంగా జరుగుతాయి, ఎమ్మెల్యేలు కూడా. ఇంకా బీభత్సంగా జరుగుతాయి. ఎందుకంటే Wait and see. కేసీఆర్ కేటీఆర్ ఇక్కడనే ఉన్నారు కదా. కేసీఆర్ కేటీఆర్ ఇక్కడ ఇక జనాలు ఎలా అయిపోయారంటే భయ్యా, ఎవడు పదవిలో ఉన్నాడు, ఎందుకంటే ఇప్పుడు ముందట లేకుండే కదా పాలిటిక్స్, ముందట్లా లేకుండే. వైఎస్ చంద్రబాబు ఉన్నప్పుడు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, నేనైతే ఇగో బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు పోతాయి, విశ్వాసం అనేది ఎవరికి ఉండదు. 100% నేను చెప్తున్నా. బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అక్కడికే వెళ్తాయి. ఇవాళ ఈ పార్టీ, రేపు ఇంకో పార్టీ, ఆ తర్వాత ఇంకో పార్టీ. కామన్ వాళ్ళకి రాజకీయాలు ఇవన్నీ సర్వసాధారణం. ఎప్పుడు ఎక్కడ ఎవరైనా ఎక్కడైనా జంప్ అయిపోవచ్చు. వాళ్ళు ఎందుకు జంప్ అవుతారు తెలుసా? కొంతమంది పార్టీ అధికారంలో ఉందని జంప్ అవుతారు. కొంతమంది ఆహా నా పట్ల నువ్వు ఎలా ప్రవర్తించావు, నా పట్ల నువ్వు ఏం చేసావు అని చెప్పి అన్నీ గుర్తుంచుకొని ఒక్కసారి వాళ్ళు ఇరిటేట్ అయిపోయి వెళ్ళిపోతారు. అందుకే మనం ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవ్వాలి, ప్రతి ఒక్కరితో మాట్లాడాలి, అందరినీ రిసీవ్ చేసుకోవాలి. నేను చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళను వేట్ చేయించొద్దు, ఎవరిని పడితే వాళ్ళను పంపించి తర్వాత కలుద్దాం అనొద్దు. ప్రతి ఒక్కరికి సర్వసాధారణ. ఇప్పుడు కలుస్తున్నారు కదా ఫామ్ హౌస్ లో, వారానికి 2 నియోజకవర్గాలతో నాయకులతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు కలుస్తారు భయ, ఏం లాభం? ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోటోలు ఇస్తే, ప్రతి ఒక్కరిని కలిస్తే లాభం ఏముంది? ఏం లేదు కదా. ఇదే కలుసు అప్పుడు కలిస్తే అయిపోతుంది. 100% లూజ్ తీసుకోకుండా. ఇప్పుడు ఏ తక్కువ అంచనా వేసిన రేవంత్ రెడ్డిని కేసీఆర్? తక్కువ అంచనా కాదు, అంటే ఎలా అంటే గమండ్, ఐ మీన్ వాడెంత వాడెంతని కాదు, నేను తప్ప వేరే ఎవ్వరు ఈ తెలంగాణ నాది ఎవ్వరు రారు, ఎవ్వరు లేరు అనే ఊహలో ఏమన్నా ఉన్నాడో, లేకపోతే సంథింగ్ ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, అదే ఓడిపోయేలాగా చేసింది ఈరోజు. ఓకే, రేపొద్దున రేవంత్ రెడ్డి గారిని కూడా అంతే. ఎంత మంచి చేస్తే నెక్స్ట్ మళ్ళీ పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారు, చేయకపోతే మంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ గెలిపిస్తారు. అది పదవి ఉన్నప్పుడే దాన్ని నిలబెట్టుకోవాలి. ఓకే, అది ఒక్కొక్కసారి మంచి చేసినప్పుడు ఓడిపోతుంటాం, దాన్ని కూడా తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. తెలంగాణ లేని పరిస్థితి బీఆర్ఎస్ దుకాణము మూసుకుపోతుందంటారా? మూసుకపోయేదైతే ఏం ఉండదు బ్రదర్, ఎందుకంటే వాళ్ళు తెలంగాణని తీసుకొచ్చారు. ఈరోజు తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఓడిపోయారే తప్ప, అండ్ వాళ్ళకున్న గర్వంతో ఓడిపోయారే తప్ప, వాళ్ళు ఏది చేయలేదని కాదు, చేశారు. వాళ్ళు ఎంత చేయాలో వాళ్ళు కూడా చేశారు. ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఇదంతా జరిగింది. ఎందుకంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ, జింకను వేటాడేటప్పుడు పులి ఎంత సైలెంట్గా ఉంటుంది, అదే పులినే వేటాడాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పులి జాగ్రత్తలు తీసుకోవాలి. పులివరిందులో అఫ్ కోర్స్ మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ అన్న కావచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరికి, ఇప్పుడు మీకు నాకు మన 5 మందికి పోటీ జరిగేటప్పుడు ఎవరిని తక్కువ అంచనేయద్దు, ప్రతి ఒక్కరిని పులిలాగానే చూడాలి. వాళ్ళని వేటాడేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండి వేటాడాలి, ఎందుకంటే అందరూ పులిలే కాబట్టి. జాగ్రత్తగా ఉంటే బాగుండేది. ఇంకొంచెం మంచి చేసింటే గర్వాన్ని వదిలేసి గెలిచుండేది. అది రైట్. సో సూర్యాబాయ్ బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడు సీజన్ 8 లోకి అని కూడా వార్త వస్తుంది. పోతున్నారా బిగ్ బాస్ లోకి? ఏమైనా కాల్ వచ్చిందా? చూద్దాం భయ్య, మన చేతిలో ఏముంది. వెళ్ళేది ఉంటే వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. సో పార్టిసిపేట్ చేయాలని వాళ్ళు కాల్ చేస్తే, కాల్ కనుక వేస్తే ఏమైనా వస్తే పోతారా? వస్తుంది. పోతారా? వస్తే పోతాం కూడా. ఏంది బిగ్ బాస్ అంటే మీకు ఏమనిపిస్తుంది అసలు? బిగ్ బాస్ అంటే నాకు ఏమనిపించదు భయ్య. ఒపీనియన్ ఏంది బిగ్ బాస్? చెప్పాలంటే సరే, బిగ్ బాస్కి ఇంతమంది వెళ్ళారు, నెక్స్ట్ ఫేమ్లో ఎవరైనా కనిపించారా? నాకు చెప్పండి.
ఎవ్వరు కనిపించలేదు. బిగ్ బాస్ లో అంత ఫేమ్ అయిన వాళ్ళు ఎవరో ఒక్కళ్ళిద్దరు తప్పితే, శివబాలాజీ గారు ఎక్కడ పోయిండు, మన కౌశిక్ వాళ్ళందరూ ఎక్కడ పోయారు, వీళ్ళందరూ ఎక్కడ పోయారు అసలు? వీళ్ళందరూ అప్పుడన్నా బాగా కనిపించేవాళ్ళు సోషల్ మీడియాలో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారో అసలు అర్థం కావట్లేదు. ఆడ వెళ్ళి ఒక సైడ్ ఏమో చాలా మంది అంటున్నారు మైండ్ డిస్టర్బ్ అని కొంతమంది అంటున్నారు, ఓకే సర్వసాధారణం అని కొంతమంది అంటున్నారు. ఆ లోపలికి వెళ్ళేదాకా మనం చెప్పలేం భయ, డిసైడ్ చేయలేం. ఎందుకంటే మనము ఒక పద్మవ్యూహంలోకి వెళ్ళిన తర్వాత దాని విలువ మనకు తెలుస్తుంది. మనం వెళ్ళలేదు కాబట్టి మనం దాని గురించి డిస్కషన్ చేయడం, బయట చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్. ఒకవేళ నాకు అలాంటి ఆపర్చునిటీ వస్తే ఐ విల్ బి దేర్, వెళ్తా. నేను వెళ్తా, వస్తుంది కూడా 100% నాకు వస్తుంది కూడా, నేను వెళ్తా కూడా. అంతే. ఎస్, ఎందుకంటే నేను జనాల కోసం వెళ్తా. దాంట్లో వచ్చే ₹1 కూడా నాకు వద్దు, ₹1 కూడా నాకు వద్దు. దాంట్లో వచ్చేదాంతో ఒక మంచి పని చేయాలని ఉన్నా. ఎందుకంటే దాంట్లోకి నేను వెళ్ళని తర్వాత విషయం. ఎందుకంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి బ్రదర్. ఎప్పుడైనా మన మీద మనకే లేకపోతే మనం ఏడ సాధిస్తాం, ఏడగలుస్తాం, రాణించలేం. మన మీద మనకు నమ్మకం ఉండాలి. వెళ్తాం అనుకున్నాం, వెళ్తాం అంతే. తర్వాత అంతా దేవుడు ఇలా అంటే అలా. పోయినసారి ఒక రైతు బిడ్డ పోయినాడు, కప్పు గెలుచుకొని వచ్చినాడు. పోయిండు, రైతు బిడ్డ పోయిండు. చలో ఆడియన్స్ అందరు సపోర్ట్ చేసారు, కప్పు గెలుచుకొని వచ్చిండు. సరే ఓకే పర్లేదు, మేము నాకు వచ్చిన డబ్బులంతా పనిచేస్తా అన్నాడు. ఏడా బాయమ్మ పొక్కలో వంచిందా? ఏడ వంచిండు బా? ఏడ వంచింది చెప్పు, ఏడ వంచిండు? మాట నిలబెట్టుకోవాలి. ప్రతి విషయం మాటను నిలబెట్టుకోవాలి బ్రదర్. ఏదైనా ఒక మాట చెప్తే, ఒక మాట కూస్తే దాన్ని నిలబెట్టుకోవాలి. ఏది అయిపోయా, ఫేమ్ వెళ్ళిపోయా, మనసులో అయితే ఇప్పుడు పడిపోయింది కదా. ఇప్పుడు నాలాగా ఓపెన్గా కొంతమంది చెప్తున్నారు, చెప్పలేరు కొంతమందికి ఆపర్చునిటీ లేక. తప్పని చెప్తున్నా నేను. అది ఏ లాంగ్వేజ్లో చెప్తున్నా అనేది తర్వాత విషయం. నాకు వచ్చిన లాంగ్వేజ్లో చెప్తున్నా, ఓల్డ్ సిటీ లాంగ్వేజ్లో. ఓల్డ్ సిటీ లాంగ్వేజ్ అంటేనే ఇట్లుంటుందా రఫ్గా? చోర్చింత మారముంత. క్యారే ఫకీర్ అంటే బేఫికరా? క్యారే ఫకీర్ అంటే బేఫికర్ అని ఎందుకుంటారు చెప్పు? క్యారే ఫకీర్ అనాలన్నా కూడా ఆయనకి గుద్దల దమ్ము ఉండాలి. ఓల్డ్ సిటీ ఓన్లీ క్యారే ఫకీర్ అనాలంటే ఆయనకి గుద్దల దమ్ము ఉండాలి. అంత గుద్దల దమ్ము ఏమన్నా? ఓల్డ్ సిటీలో మనుషులందరూ డిఫరెంట్ గా ఉంటారా? ఓల్డ్ సిటీలో మనుషులందరూ డిఫరెంట్ గా ఉంటారా అని కాదు బ్రదర్. ఓల్డ్ సిటీ అంటేనే ఒక డిఫరెంట్. ఇంత పెద్ద సిటీలో ఓల్డ్ సిటీనే ఒక బ్రాండ్. హైదరాబాద్ సిటీ వేరు, ఓల్డ్ సిటీ వేరు అంటారా? హైదరాబాద్ మొత్తం ఒకటే, కానీ ఓల్డ్ సిటీ ఒక బ్రాండ్. ఏది మధ్యకాలంలో చూసిన చాలా మంది ఓల్డ్ సిటీ అని అమ్మాయిలు కూడా ఇన్స్టాగ్రామ్ లో మాది ఓల్డ్ సిటీ అంటే ఓల్డ్ సిటీ వాళ్ళకి వేరే వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఏం డిఫరెంట్ ఉందా బ్రదర్? డౌట్ వచ్చింది. ఏం డిఫరెంట్ ఉండే, అందరికి ఏముంటాయి అలా కూడా అవే ఉంటాయి. కొత్తగా ఏం మళ్ళీ పుట్టుకొచ్చి ఏమి ఉండవు. ఓల్డ్ సిటీ అంటే అప్పటి నుండి కూడా అదొక బ్రాండ్ లెక్క దిగిపోయింది. తోపు ఎందుకు బ్రదర్? ఎవరికి వాడే తోపు. నా గుద్దలు దమ్ముంటే నేను తోపు, అవునా కదా? ఎవని గుద్దలు దమ్ముంటే వాడు తోపు. వాడు ఏ ఏరియా వాడైనా సరే. ఒక ఓల్డ్ సిటీ అనే కాదు, ఓల్డ్ సిటీ అనేది ఏంటంటే గుర్తింపబడింది అనమాట. ఏం చేయాలన్నా అక్కడ నుంచి చేయాలని గుర్తింపబడింది. దాన్ని అందరి నోట్లో నాస్తున్నారు అంతే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కోపాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి పౌరుషాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి దమ్ము ఉంటుంది, ప్రతి ఒక్కరికి యాటిట్యూడ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి వాళ్ళ మీద వాళ్ళకి అది ఉంటుంది. ఎవరైతే ఏంది, కానీ ఓల్డ్ సిటీ అనేది ఒక ముద్ర పడిపోయింది అనమాట. అంతే. ఎవరైనా ఒకటే, ఏ ఏరియా అయినా ఒకటే, ఎవరికి ఉండేటివి అనుకుంటాయి అంతే అంటారు. ఎస్. ఓల్డ్ సిటీలో అప్పట్లో జరుగుతున్నటువంటి గొడవలు, మర్డర్లు ఏమైనా జరుగుతున్నాయి? ఇప్పుడు జరుగుతున్నాయి బ్రదర్, జరుగుతున్నాయి. దాన్ని కొంచెం సిస్టమ్ కొంచెం చేంజ్ అయ్యి సీరియస్ కండిషన్ తీసుకుంటే, రీసెంట్లీ కూడా ఒక 5-6 మర్డర్లు జరిగాయి రీసెంట్లీ. ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీ పేరే వస్తుంది. కానీ ప్రతి ఒక్కరికి నేను ఒకటి చెప్తా బ్రదర్, ఒకరిని ఎంత కష్టపడి కని పెంచి చదివించి ఇంత పెద్దగా చేసి ఇంత బాగా చూసుకుంటున్నారు తల్లిదండ్రి, మన చేకొచ్చిన అబ్బాయిని చంపేస్తే, చేకొచ్చిన అమ్మాయిని చంపేస్తే, అదే అలా చంపేస్తే అసలు వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోవాలి, అందరు ఏమైపోవాలి? సరే ఒక
కోడిని కోస్తేనే మనకు అయ్యో అనిపిస్తుంది, అలాంటి మనిషిని చంపేటప్పుడు మూమెంట్ అయ్యో అని ఎందుకు అనిపించదు? ఎంత పెద్ద కక్షలు ఏ ఉన్నా సరే మాట్లాడి పరిష్కరించుకోవాలి, నచ్చకపోతే జరిగిపోవాలి. ఒకరు వాడు ఏదో ఎదుగుతున్నాడు, వాడిని అడ్డం పెట్టుకొని పైకి వద్దాము, వానికి ఏదైనా చేస్తే పైకి వస్తాము, ఇంకా దాని తర్వాత ఇప్పుడు వీడు ఫేమ్లో ఉంది కదా, ఈయన ఏదైనా గెలికితే నేను పైకి వస్తా అని ఇలా చెడు బుద్ధితో ఆలోచించేటోడు 4 రోజులు సంతోషంగా ఉండొచ్చు, దాని తర్వాత వానికి చాలా కఠినమైన శిక్ష ఇస్తుంది దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకరిని చంపే హక్కు మనకు లేదు బ్రదర్, చంపే హక్కు మనకు లేదు. ఎంత పగలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు అంత పగ అవుతుందంటే అంత మాట్లాడద్దు, బంద్ చేసేసే, తిరక్కు, మాట్లాడకు, ఎవరి దగ్గర పెద్ద మాటలు మాట్లాడకు, నీ ఎంతకు నువ్వు ఉండు. ఒక్కొక్కసారి మనంతకు మనం ఉన్నా కూడా నచ్చట్లే, గుద్దమంటుంది చాలా మందికి. ఈవెన్ నా విషయంలోనే, అరే ఈడేంది చాలా పైకి లేచిపోతున్నాడు, ప్రతి దాంట్లో కనిపిస్తున్నాడు, ఏదో ఒకటి గెలుకుదాం అనుకునే వాళ్ళు చాలా మంది. పుక్కట్ల అదే పబ్లిసిటీ వస్తుందన్న. ఇప్పుడు పుక్కట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏదో దమ్ము లేదే, నా దగ్గర ఏదో ఫైర్ లేదే మీరు పుక్కట్లో పిలుస్తున్నారా? నాగా ఫైర్ ఉందనే కదా పిలుస్తుంది, మా పుక్కట్లో ఎందుకు పిలుస్తున్నారు? నాగా ఫైర్ ఉంది కాబట్టి పిలుస్తున్నారు మీరు. నీ గురించి అనుకునేటోళ్ళు అంటున్నా, మీ ఏరియా వాళ్ళు, నా ఏరియా వాళ్ళ వాళ్ళే. ఇగో బ్రదర్, మురుగుతూనే ఉంటాయి కుక్కలు. నేను ఇందాకనే చెప్పా, ఒక వ్యక్తి మీద ద్వేషం పెంచుకోవడానికి రీజన్ ఏందిరా భయ్ మీకు? ఆడు నేనేమన్నా మీ ఇంటికి వచ్చానా, మిమ్మల్ని డబ్బులు అడిగానా, మీతో కొట్లాడానా, లేకపోతే చంపుకుందామని చెప్పానా? అసలు నాతో మీకు పగేందిరా భయ్? మీరు పైకి ఎదుగుర్రి, మీరు చూపించుకోండి, మీరు నాలా తిరగండి, అలా ఉండాలి. కానీ ఇప్పుడు ఒకడు పైకి ఎదుగుతున్నాడంటే వానికి సరే నేను కూడా ఎదిగి చూపిస్తానాలి, కానీ ఈ చిన్న చిన్న తొక్కలో కామెంట్లు పెట్టడం, కాల్స్ చేయడం, మెసేజ్ పెట్టడం ఎందుకు? ఎవని దమ్ము అనుకుంటుంది, ఎవరిని తక్కువ అంచనేయద్దు. ఒకడు వచ్చి ఇలా కెమెరా ముందు మాట్లాడుతున్నాడంటే వాని గుద్దల దమ్ము ఉంటేనే అది మాట్లాడతాడు, అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఏదో ఫేమ్లో ఉన్నాడు, గెలికేసాం, పీకేసాం, మెసేజ్ పెట్టేసామంటే గుర్తుపెట్టుకోవాలి. మరి ఒకడు ఇంత డైరెక్ట్గా మాట్లాడుతున్నాడంటే ఉట్టిగానే ఎవడు మాట్లాడు, వాడు అన్నిటికీ తెగించి ఏదైనా చేస్తాడు కాబట్టే ఇలా మాట్లాడతాడు. అలాగే నువ్వు సైన్యాన్ని వేసుకొని రావచ్చు, అంతకన్నా పెద్ద సైన్యం ఉంటుంది అని దగ్గర, నువ్వు చూపించుకుంటావు, అది చూపించుకోడు, టైం వచ్చినప్పుడు అది కూడా బయటపడుతుంది. అలాగే ఓల్డ్ సిటీ, మీరు అప్పటి నుంచి ఓల్డ్ సిటీ డిఫరెంట్ ఉంటుంది, ఓల్డ్ సిటీలో మాది ముందే ఇట్లా ఉంటుంది అంటున్నారు. ఈ గంజాయి తాగడము, ఈ ఏదైతే డ్రగ్స్ తీసుకోవడము, గొడవలు, పంచాయతీలు, గ్యాంగ్ ఫైట్లు, లాస్ట్కు మర్డర్లు, జైలు జీవితం చిప్పకూడు, ఇది ఓల్డ్ సిటీకి సంబంధించి మనకు కనబడుతుంది. తప్పు బ్రదర్, ఓల్డ్ సిటీనే కాదు, ప్రతి ఒక్క దగ్గర అవుతుంది ఇది. ఎక్కువగా అక్కడే కదా? లేదు 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 లేదు, ఇప్పుడు సిటీలో అన్ని జాగాల్లో అవుతున్నాయి, ఒక ఓల్డ్ సిటీ అనే కాదు, అన్ని దగ్గర అవుతుంది ఇది, అన్ని దగ్గర. డ్రగ్స్ కి సంబంధించి గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ ఉంది. డ్రగ్స్ కి సంబంధించి ఇంకా వేరే దానికి సంబంధించి చాలా సీరియస్ గా ఉంది. ఆ సీరియస్నెస్ ని అలానే సీరియస్ గా ఉంటే చాలా బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా. బోనాల పండుగ వస్తుంది. ఎస్, బోనాల పండుగ అంటేనే ఓల్డ్ సిటీ, పెద్ద పులి, సికింద్రాబాద్, అటు ఇటు ఉజ్జయిని మహంకాల్ అయితే అటు సింహవాహిని, ముఖ్యంగా గోల్డ్ మ్యాన్లు అందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు, ప్రతి ఒక్కరు గోల్డ్ వేసుకుంటారు. అందులో ఎంతమంది నిజమైన గోల్డ్? అది చెప్పే అధికారం మనకు లేదు బ్రదర్. ఒకరి గురించి మనం విమర్శించకూడదు, అది వాళ్ళ మనసాక్షికి తెలుసు. ఎందుకు అందరు గోల్డ్ వేసుకుంటారు? ఓల్డ్ సిటీలనే కేవలం అందరూ గోల్డ్ వేసుకొని బయట తిరుగుతారు, కిలోలు. ఎవరి ఫ్యాషన్ వాళ్ళది బ్రదర్, ఫ్యాషన్ కోసం, ఎవరి షోక్ వాళ్ళది. అందగా డబ్బులు ఉన్నాయి, కొంటున్నాడు, వేసుకుంటున్నాడు, వందగా డేర్ ఉంది, రోడ్డు మీద తిరుగుతున్నాడు. మనం ఎవరు వేరే దగ్గర ఉండదు కదా కల్చర్ అలా. ఇప్పుడు ఏం లేదు బ్రదర్, అన్ని జాగాల్లో అయిపోయింది, ఒక న్యూస్ ఒకరు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు బంగారం అనేది ఎలా అయిపోయిందంటే, వాడు రియల్ వేసుకున్నా సరే ఏమంటారు అంటే, వేరే వాళ్ళు కొంతమంది ఫేక్ వేసుకోవడం వల్ల రియల్ వేసుకున్నా కూడా అది ఫేక్ అంటారు. ప్రతి ఒక్కరు అలా ఉండరు బ్రదర్, ప్రతి ఒక్కరు అలా ఉండరు. ఎట్లా వచ్చిందంటే గోల్డ్ అలా ఉండరు. ఎవరి ఆస్తులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి సంపాదన వాళ్ళకు ఉంటది. ఒకప్పుడు మేము చదివే రోజుల్లో 2 రూపీస్ 1 రూపీస్ ఇస్తే పెద్ద గొప్ప అయిపోయేది. ఈ రోజు వాడు ఒక్కసారి బయటికి వెళ్ళి ఇంట్లో వచ్చే లోపల బండి కొనుక్కొని వస్తున్నాడు. అంత టాలెంట్ అయిపోయింది ప్రతి ఒక్కరికి.
ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది, ప్రతి ఒక్కరు ఏదైనా చేయగలడు. ఈ రోజులో సంపాదించడం, పోగొట్టుకోవడం, కొనుక్కోవడం, అమ్మేయడం పెద్ద విషయం కాదు ఇప్పుడున్న జనరేషన్లో. అట్లా మనం రియలా ఫేకా అనేది పక్కన పెట్టేస్తే ఒకరి గురించి ఆ విషయంలో ఒకరి గురించి మాట్లాడే అధికారం నాకు లేదు. బోనాల పండుగ ఏం స్పెషల్? ఓల్డ్ సిటీ వెరైటీ అంటే ఏం చెప్తారు? నా బోనాల పండుగ అంటే ఓల్డ్ సిటీ అంటే బోనాల పండుగ ఖతర్నాక్ జరుగుతుంది అన్న. ధూమ్ ధామ్ ఏం చేస్తారు పొద్దున్న నుంచి బోనాల పండుగ? పొద్దున్న నుంచి మొత్తం యాటలు కోయడం, కోళ్ళు కోయడం, ఇక తాగేటోళ్ళు తాగడం, డాన్సులు గేన్సులు మొత్తం దద్దరిల్లిపోతుంది ఓల్డ్ సిటీ. రాత్రికి మళ్ళీ కొట్లాటలు. కొట్లాటలు అయితే సర్వసాధారణం. ఎలా ఉంటుందంటే కొట్లాటలో ప్రతి ఒక్కడు సంవత్సరం మొత్తం వాని మీద పగ పెట్టుకుంటాడు. కరెక్ట్ బోనాల్లో, కరెక్ట్ వినాయక చవితి అప్పుడు అది బయట పెడతాడు. ఎక్కువ బోనాలే కదా మాసం? ఎక్కువ బోనాలు. కొట్లాటల పండుగ అంటే బోనాలు. కొట్లాట పండుగ అంటే బోనాలు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి బ్రదర్, కొట్లాడేటప్పుడు బోనాలే ఎందుకు, ఎప్పుడైనా కొట్లాడండి. పోనీ కొట్లాడినంత మాత్రం మీకు ఏమొస్తుందన్నా, ఏమని వస్తుందా చెప్పు. ఒకరిని అన్ఫార్చునేట్లీ మీ విషయంలో వాడు ఏం చేయకపోయినా వాని మీద పోతే ఎవ్వరు చూడట్లేదు, ఈరోజు చేసేద్దాం అనుకుంటే కంపల్సరీ రిపీట్ అయ్యి మీ దాకా వస్తుంది అది ఏదో ఒక రోజు. మిమ్మల్ని రక్షించడానికి ఆ దేవుడు కూడా ఉండడు. ప్రతి ఒక్కరికి అదే చెప్తాను. చావు చనిపోవడం, జన్మనివ్వడం దేవుని చేతిలో ఉంటుంది. మీరెవరు పోయి చంపడానికి? దేవునికే వదిలేసేయాలి. కత్తిని పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు. చెప్పుడు మాటలు వినేటోడు ఉంటే అదే చెప్పుడు మాటలు వినోతో చేతిలోనే వినిపోడుతూ వస్తాడు. ఎప్పుడన్నా మీ మీద అటాక్ జరిగిందా బోనాల పండుగ? ఎప్పుడన్నా క్యాజువల్ గా అవుతుంటాయి బ్రదర్. నేనైతే ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఎవరి దగ్గర పోను బ్రదర్. మాక్సిమం నేను ఎవరి దగ్గరికి పోను, నా దగ్గరకు వస్తే నేను వదలను. అది నా రూల్. నేను ఎవరి దగ్గర పోను, నేను ఎవరితో మాట్లాడాను, నేను ఎవరితో దోస్తాను చేయను, నేను ఎవరిని నమ్మను. నా దగ్గరకు వస్తే మాత్రం నేను వదల. అలాగే బోనాల పండుగ రోజు అందరూ పొద్దున్నే తాగుతారు అంటారు తెలంగాణలో. మన చాలా సినిమాలో కూడా చూసినాం. బోనాల పండుగ రాయాలా, పొద్దున్నే తాగే పండుగ రాయదని చెప్పి. తాగే అలవాటు ఉన్నాడు బోనాలు ఏంటి, సంక్రాంతి ఏంటి, పండుగ రోజు అఫీషియల్ గా తాగుతారు కదా. అట్లా ఏం లేదు బ్రదర్. తాగుడు అలవాటు ఉన్నోనికి ఎప్పుడైనా తాగుతాడు. స్పెషల్ గా ఇవాళ రేపు ఎట్లా అయిపోయి తాగుడు అంటే మన హీరో విశ్వక్సేన్ ఒక విషయము. తాగుడు అంటే ఎవరో అంటే ఆయనకు తెలిసింది అదే, ఆయనకు చెప్పింది ఆయనకు తెలిసింది ఆయన చెప్పిండు, నాకు తెలిసింది నేను చెప్తున్నా. పొద్దునే ఒకటి పుట్టినా తాగుడే, ఒకటి చచ్చినా తాగుడే, ఒకటి ఏదైనా తాగుడే. తాగుడు అనేది సర్వసాధారణం అయిపోయింది బ్రదర్. దానికి పండగలతో పబ్బాలతో పనిలే. ఏ సెలబ్రేషన్ అయినా కూడా తాగుడే. అలవాటు ఉన్నోడు తాగుతాడు, డైలీ తాగుతాడు, వారానికి ఒకసారి తాగుతాడు. తాగే అలవాటు లేనోడు అసలు తాగాడు. అంతే. ఎప్పుడన్నా సూర్యాబాయి పోతరాజు చేసిండా బోనాలకి? లేదు బ్రదర్, మన పోతరాజు ఈతరాజు అది మనం వేయం. అది వేయాలంటే అమ్మవారి ఆజ్ఞ కావాలి. దానికి చాలా సిస్టమ్ ఉంటది. దానికి చాలా మంది వేస్తుంటారు కదా బోనాలు వేస్తుంటారు. నేను విమర్శించుకోదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు విమర్శించుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి మన శత్రువులు. క్యాజువల్ గానే నార్మల్ గానే వేయొచ్చు, ఏం కదా. వేసిన వాళ్ళకి ఎట్లుంటది ఇంకా అది కూడా మనం చెప్పొద్దు బ్రదర్. ఎందుకంటే తెలిసింది ఏముంటది అంటే మనం ఒకరి గురించి మాట్లాడతలేం కదా, క్యాజువల్ గా ఎట్లుంటది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అదొక ఫ్యాషన్, సర్వసాధారణం అయిపోయింది. పోతురాజు అనేటోడు అమ్మ ఆవహించిన వ్యక్తి ప్రతి ఒక్కరు వేస్తున్నారు ఇప్పుడు. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేము. అందరి దగ్గర పవర్ ఉంటుందా? ఎట్లా ఉంటుంది బ్రదర్? అందరి దగ్గర అమ్మవారి పవర్ అందరి దగ్గర ఉండదు. అప్పుడు వేరు, మేము చిన్నగా ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇక అందులోనే చాలా మంది నా ఫ్రెండ్సే ఉన్నారు కాబట్టి. ఇంకో విషయం, చాలా పోతురాజులు వాళ్ళని విమర్శించకూడదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. రైట్ అన్న, మరి ఉంటా. థ్యాంక్ యూ బై, థ్యాంక్ యూ.